హోటల్లోనే తింటుంది కదా, నువ్వు భోజనం తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? అది అంటే జయమ్మకు 2 రోజుల నుంచి జ్వరం తాతయ్య గారు. జయమ్మ ఇలా రా. ఏంటయ్య గారు? ఎక్కడి నుంచి పొద్దున్నే బ్యాగు పట్టుకుని వస్తున్నారు? మొన్న పండక్కి ఊరెళ్ళాం కదండి, ఇప్పుడే వస్తున్నాం. సీత జ్వరం అని చెప్పింది కదా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదులే, మీరు వెళ్ళండి. సీత నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? ఏదో ఒక బలమైన కారణం లేదే సీత అబద్ధం చెప్పదే. ఏమై ఉంటుంది? జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఏమిటి స్వామి ఇది? అలా చేస్తా ఇలా బంధిస్తా అనటమే గాని జరిగింది లేదు, సాధించిందేమీ లేదు. అసలు మీ వల్ల ఆత్మని బంధించడం అవుతుందా స్వామి? కాసేపు హత్య అంటారు, మరోసారి మరొకటి అంటారు. అసలేం జరుగుతుంది స్వామి? చూడమ్మా, అర్ధాంతరంగా వెళ్ళి నా వృత్తికి నేను అన్యాయం చేసుకోదలుచుకోలేదు. అలా అని మా ప్రాణాల మీదకి తెచ్చుకోమంటారా? మీ ఆలస్యం మాలో మాకే గొడవలు పెడుతుంది. కాస్తలో బయటపడింది, లేకపోతే హంస బతుకు అన్యాయం అయిపోయేది. తను పొయ్యింది కాక ఇలా యువతల వాళ్ళ ప్రాణాలు తీస్తే ఎలా స్వామి? ఎవరు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు చెప్పండి? చూడండి, అన్ని భయాలు నివృత్తవుతాయి. అసలు ఆత్మ కోరిక తెలిస్తే అది నెరవేర్చి ఆత్మను శాంతింపజేయొచ్చు. ఆత్మ కోరిక ఎలా తెలుస్తుంది? మనం పిలిస్తే పలుకుతుందా కోరిక తెలుసుకోవడానికి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,